హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అందరి ఫేవరెట్ వెజ్ దమ్ బిర్యానీని పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ కాలీఫ్లవర్, హాఫ్ కప్ క్యారెట్స్, హాఫ్ కప్ బీన్స్, హాఫ్ కప్ క్యాప్సికమ్, పావు కప్ బఠానీ, హాఫ్ కప్ పొటాటో, 2 రెమ్మల కరివేపాకు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకున్నది, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ చెక్క నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా ఒక పావు కప్ బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. నేను చెప్పిన వెజిటేబుల్సే కాదు, మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే వెజిటేబుల్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రైస్ కోసం బాస్మతి రైస్ని 2 కప్స్ తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీని దమ్ చేసుకోవడానికి ఒక కడాయిని కానీ కుక్కర్ని కానీ తీసుకొని అందులో 2 స్పూన్స్ గీని, ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసి 1 టీ స్పూన్ షాజీరా, హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. టొమాటోస్ కూడా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ గ్రేవీతో సహా యాడ్ చేసి ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా గ్రేవీని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ప్యారలల్గా వేరే బర్నర్ మీద ఒక కడాయిని తీసుకొని 1 లీటర్ వాటర్ని యాడ్ చేసి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి కుక్ చేయాలి. గ్రేవీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయింది, అంటే ఒక 90% కుక్ అయినప్పుడు ఈ స్టేజ్లో మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి కొద్దిగా గ్రేవీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైస్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 90% రైస్ కుక్ అయింది అన్నప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని మనం దమ్ చేసుకోవడానికి గ్రేవీలోకి యాడ్ చేసుకోవచ్చు. మనం డ్రైన్ చేసుకున్న రైస్లో కొద్దిగా రైస్ని గ్రేవీ మీద ఒక లేయర్ లాగా యాడ్ చేసి ఈ రైస్ మొత్తాన్ని లెవెల్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసి మనం ఇందాక పక్కన పెట్టిన గ్రేవీని కూడా యాడ్ చేసి రైస్ని ఇంకో లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. రైస్ అండ్ గ్రేవీని లేయర్స్గా సెట్ చేసుకున్నాక పైన వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసి ఫైనల్గా బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టిన సాఫ్రాన్ మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా కొద్దిగా పసుపుని మిల్క్లో యాడ్ చేసి ఆ మిల్క్ అయినా ఇందులో యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ పాటు దమ్ చేసుకొని ఆ తర్వాత 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. చూశారు కదా, చాలా ఈజీగా వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.